సార్ ఏదైతే అగ్ని ప్రమాదంలో ఇలాంటి ప్రమాదమైనా జరిగిందా, ఎవరికైనా ప్రాణ నష్టం ఇట్లాంటి ఏమైనా జరిగినాయి సార్? ఎటువంటి ప్రాణ నష్టము జరగలేదు. మార్నింగ్ అరౌండ్ 11:15, 11:20 ప్రాంతంలో ఫైర్ యాక్సిడెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇమీడియట్గా ఫైర్ బ్రిగేడ్స్ వచ్చినాయి. ఫైర్ కూడా స్టాప్ అయింది. లోపల కూడా ఎటువంటి మెటీరియల్ లేదు, ఎంటీ బిల్డింగ్ అది, ఎటువంటి క్యాజువాలిటీ లేదు. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. సరే, ఏ సమయంలో జరిగి ఉంటుంది? దాదాపు మొత్తానికి ఒకటేసారి కమ్ముకపోయింది, పొగలతో కమ్ముకపోయింది, దాదాపు లోపల ఉన్న వాళ్ళు కూడా మొత్తానికి కమ్ముకపోయింది, ఎలాంటిది కనిపించలేదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఏ టైంకి జరిగి ఉంటుంది సార్? అదే చెప్పాను, అరౌండ్ 11:15, 11:20 మధ్యలో జరిగింది. ముంగటున్న ఎక్స్ట్రా ప్రొజెక్షన్ అంతా కూడా, ఈ డెకరేషన్ ఐడియా అంతా కూడా పిఓపితో తయారు చేయడం వల్ల ఇమీడియట్గా మంటలు అందుకున్నాయి. సో రైట్ టైంలో మేము దాన్ని ఆపగలిగాము ఫైర్ ఇంజిన్ సాయంతో, ఫైర్ డిపార్ట్మెంట్ సాయంతో. ఎటువంటి క్యాజువాలిటీ కూడా లేదు. అప్పటికి ఇనిషియల్ స్టేజ్లో లోపల ఒక 4 ఉండే, వాళ్ళని కూడా బయటికి తీసుకొచ్చాము. ప్రజెంట్ అయితే ఎటువంటి ఇష్యూ లేదు. థ్యాంక్ యూ సార్. లోపల ఏమన్నా ఫైర్కి సంబంధించినటువంటి ఏమన్నా సేఫ్టీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా సార్? అసలు ఇప్పుడు మొత్తానికి కొంత కన్స్ట్రక్షన్ జరుగుతున్నది బిల్డింగ్ లోపల, ఏమన్నా అది ఏదైతే దానికి సంబంధించిన సామాను అట్లాంటివి ఏమన్నా ఫైర్లో తగలబడ్డాయా? అటువంటిది ఏం లేదు. లోపల కూడా అంటే అంటే ఏమంటారు మీరు అన్నట్టు మెటీరియల్ ఏం లేదు, ఎంటీ బిల్డింగ్ అది. ప్రజెంట్ అయితే లోపల ఎవరు లేరండి. యా, ఎవ్రీథింగ్ క్లియర్. అయితే గతంలో మనం మొన్న అమీర్పేట కావచ్చు, కుకట్పల్లి కావచ్చు, అనేక అగ్ని ప్రమాదాలు అయితే చోటు చేసుకుంటున్నాయి సార్. ఏం చెప్తారు? ఇప్పుడు సమ్మర్ కూడా వస్తున్నది. ప్రాపర్ ఫైర్ ప్రికాషన్ తీసుకోండి. ఫైర్ డిపార్ట్మెంట్తో ప్రాపర్ కౌన్సిలింగ్ క్లాసెస్, లైక్ ఫైర్ యాక్సిడెంట్ అయితే ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, మాక్ డ్రిల్స్, అవన్నీ కూడా ఒక ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు ఆర్గనైజ్ చేసుకొని ప్రాపర్ ప్రికాషన్ తీసుకోవాలని చెప్తాను. థ్యాంక్ యూ.